హాయ్ సార్. హాయ్. ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఎవరు సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? 100% జగన్ అవుతాడు. ఎందుకలా? అన్నీ చేశారమ్మా, అన్ని డెవలప్మెంట్ లేదన్నా కానీ గ్రామాల్లో బీభత్సమైన డెవలప్మెంట్, ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు డెవలప్మెంట్ అయింది. అంటే సంక్షేమ పథకాలు అన్నీ అందే అంటారు అందరికీ. 100% ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందింది. ఇంతవరకు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు? పాత ఏమైనా చెప్పారా? చెప్పినట్టు చేశారా? చేయలేదు. ఇప్పుడు ప్రకటించలేదు. ఇప్పుడు కూడా సైకో గీకో అని తిడుతున్నారు కానీ జగన్ని మేము ఈ పని చేస్తాము, మేము ఈ మంచి పని చేస్తాము అని ప్రజలకు వెళ్ళేవాళ్ళు. ఎవరు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ లేదు, ఎవరు వెళ్ళలేదు, బీజేపీ కూడా వెళ్ళలేదు. ఈ పథకం పెడతాము, ఈ పథకం మేము చేస్తాము, దానికన్నా మేము మెరుగైన పథకాలు ఇస్తాము అని ఇంతవరకు చెప్పలేకపోతున్నారు. సో ఎవరు చెప్పలేరు, అన్ని పథకాలు అడ్వాన్స్గా ఇచ్చేశారు. అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అందులో మీకు ఏ సంక్షేమ పథకం బాగా అనిపించింది? ఏ సంక్షేమ పథకం బాగా అనిపించింది అంటే 45 డేస్కు నీకు 18,700 రూపాయలు వస్తుంది. చాలా అదే 18,700 రూపాయలు మళ్ళీ పింఛను 60 ఏళ్ళకి వస్తుంది. మళ్ళీ ఇది విడోకి వస్తుంది, అంటే ఒంటరి మహిళకు వస్తుంది, ఒంటరి మహిళకు పింఛన్ వస్తుంది. సో పింఛన్ వస్తుంది, సో అది సపరేట్ వే పింఛన్ వస్తుంది, ముస్లింలకు పింఛన్ వస్తుంది. మళ్ళీ ఈ 18,700 రూపాయలు వాళ్ళకు వస్తుంది, అంటే డబల్ కదా. అప్పుడు నెలకి ఎంత పడింది వాళ్ళకి? 5,000 వచ్చినట్టు లెక్క. అంటే నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అయ్యింది అని మీరు అంటున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి యూత్ చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పి అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? సముద్రం చూడాలంటే వైజాగ్ పోవాలి, సముద్రం చూడాలంటే చెన్నైకి పోవాలి, దట్స్ ఇట్. హైదరాబాద్ రావాలంటే హైదరాబాద్ మహానగరం అయిపోయింది ఎప్పటి నుంచో, 100 సంవత్సరాల నుంచి. చెన్నై కూడా 500 సంవత్సరాల నుంచి మహానగరం అయిపోయింది. మనం పోవాలంటే ఆ ఊరికి పోవాలంటే చూడాలంటే ఇక్కడ రావాలి. ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు పల్లెటూళ్ళు ఉండవు. సాఫ్ట్వేర్ కంపెనీలు పల్లెటూళ్ళలో ఉండేది ఏంటి? చెట్లు పుట్లు కొండలు ఉంటాయి. ఆడెవరు కట్టడు, ఇక్కడ రాడు. ఇక్కడ టిఫిన్ జనరల్గా నువ్వు టిఫిన్ తినాలంటే కానీ సెంటర్కి వెళ్ళి తింటావు, ఊర్లో తిన ఇంట్లో తినవుగా, బయట తినవుగా. అంటే రాజధాని కూడా లేదు కదా మరి? రాజధాని ఎందుకు లేదమ్మా? రాజధాని ఎందుకంటే ఊరికి ఏట్లో కడతాడా? దుబాయ్ మునిగిపోయింది. ఇప్పుడు అడగట్టి ఏం చేస్తావు? రాజధాని ఉంటుంది, రాజధాని ఉంటుంది, అదే రాజధాని. కానీ రాజధాని ఆడ ఉండవు, అదే పేరే రాజధాని, అమరావతి రాజధాని. దాన్ని డిస్టర్బ్ ఎవరు చేయరు. మరి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏవి రిలీజ్ చేయలేదు కదా, చదువుకున్న బీటెక్ చేసిన 4 ఇయర్స్ చేసే ఉంటారు కదా, వాళ్ళంతా ఏం కావాలి? నువ్వు జాబ్స్ లేవు అంటున్నావు. గ్రామ సచివాలయం పెట్టేసి వాళ్ళకు ఒక గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చేసారు. అంటే ఒక బీటెక్ చదివిన అబ్బాయికి, ఒక బీటెక్ చదివిన అమ్మాయికి 5,000 ఇచ్చి వాళ్ళకి ఓకే అంటారు. బీటెక్ చదివిన అమ్మాయి ఎందుకు 5,000 చేస్తున్నావు? నువ్వు అది నీ తప్పు. నువ్వు హైదరాబాద్కి వస్తున్నావు, చెన్నైకి పోతున్నావు, బెంగళూరు కోచింగ్ నేర్చుకుని నువ్వు వెళ్ళు. మరి డెవలప్మెంట్ ఉంటే అక్కడే ఉంటారు, అక్కడే చేసుకుంటారు. డెవలప్మెంట్ అమలాపురంలోనో లేదా అనకాపల్లిలోనో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ రాదమ్మా. నీకు ఉందా? వైజాగ్ పెట్టొచ్చు కదా. వైజాగ్ పెడుతున్నారు కదా, వచ్చినాయి కదా కొన్ని వచ్చినాయి. అక్కడ వస్తే ఇక్కడికి ఎందుకు వస్తారు? వచ్చినాయి అన్ని రావు. ఈ 5 ఇయర్స్ పాలన మీకు ఎలా అనిపించింది జగన్ గారు? బాగుందమ్మా. గ్రామాలలో గ్రోత్ పెరిగింది, గ్రామాల్లో పెరిగినాయి, గ్రామాలు డెవలప్మెంట్ అయినాయి. గ్రామాలు చూస్తే టౌన్ లాగా ఉన్నాయి ఇప్పుడు గ్రామాలలో. ఓకే సరే, మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలుస్తారు కదా, ప్రజలకి ఏమైనా మంచి జరగచ్చు అనుకుంటున్నారు? 100% జరగదు. చంద్రబాబు నాయుడు డిఫరెంట్ వే వాడుకుంటూ వదిలేస్తాడు, అంతే. యూజ్ అండ్ త్రో ఆయన. అది అంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రారని మీరు అనుకుంటున్నారు? రారమ్మా, ఏం చేశారు కాబట్టి. ఇప్పుడు కూడా చెప్పు నువ్వు. అంటే ఒకవేళ వస్తే వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తాను, ఈసారి 5,000 ఇచ్చారు జగన్ గారు అంటారు. నువ్వు ఏదో అంటారు, నువ్వు యంత్రానికి ఇంత ఇస్తా అని చెప్పి అక్కడికి వచ్చినా ఏం లేకుండా చేస్తారు. ధర్మ పిలుచుకొని పోయి ఆయనకు భయము, ఏదో వాడికి పిలుచుకొని పోతాడు, ఆడి వరకు అయిపోయినాక ఇంటికి పోతాడు. నువ్వు వెళ్ళిపో నువ్వే, నాకు సంబంధం అంటే ఆ టైపు. ఓకే, మరి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు, మరి ఎన్ని సీట్స్ రావచ్చు? 175 అనేది ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళు. నువ్వు ఉన్నావు, నువ్వు బీటెక్ చదువుతున్నావు, 10th చదువుతున్నావు, ఇంటర్మీడియట్ చదువుతున్నావు, నేను పాస్ అవుతాను 100% అంటావు. నీకు అవైపు లేకపోతే నువ్వు చదవలేవు, నువ్వు పాస్ అవ్వలేవు. దట్స్ ఇట్. అంటే ఎన్ని రావచ్చు సీట్స్? 145 పైన వస్తాయి. అంటే ముందు 151 వచ్చి ఇప్పుడు 145 ఎందుకంటే? 145 అంటే తగ్గుతాయి మా. నువ్వు ఉన్నావు ఊర్లో, నీ బిహేవియర్ బాగాలేకపోవచ్చు, నీ కొన్ని ఉంటాయి మైనస్లు, అక్కడక్కడ ఎవరో ఉంటారు. అది ఫైనల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి 100% ఇక్కడే ఉంటాం. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడదాం.